వనజ పార్ట్ 1. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు కథ వనజ. ఇక కథలోనికి వెళ్ళిపోదామా. వైజాగ్లో అది ఒక పెద్ద భవంతి. ఆ భవంతిలో ఒక వంట మనిషి, పని మనిషి, 5 మంది నౌకర్లు, ఒక వాచ్మెన్ ఉన్నారు. ఇకపోతే ఆ భవంతి యజమాని చరణ్ వాళ్ళమ్మ సావిత్రమ్మ ఉండేవారు. చరణ్కు 2 అన్నయ్యలు. వాళ్ళ అన్నయ్యల పేర్లు ధీరజ్, సునీల్. వాళ్లకు వివాహం అయినది. లత, మానస. లతకు గోపి, నరేంద్ర 2 పిల్లలు. మానసకు శ్రీలత, రమణమ్మ. లత, ధీరజ్ వాళ్ళు పిల్లలతో హైదరాబాదులో ఉంటున్నారు. సునీలు, మానస, శ్రీలత, రమణమ్మ వాళ్ళు వరంగల్లో ఉంటున్నారు. చరణ్ బ్యాంకు ఉద్యోగం చేస్తూ అటు బిజినెస్లో రాణించాడు. వాళ్ళ అమ్మ తగిన సంబంధం వస్తే వివాహం చేయాలనుకుంది. చరణ్ బిజినెస్ పని మీద బ్యాంకుకు సెలవు పెట్టి హైదరాబాదు వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి ఎదురుపడింది. ఆ అమ్మాయి పేరు మానస. అందంలో చక్కని చుక్క, గుణవతి, శీలవతి కూడా. ఆమె BA చదివింది. చాలా తెలివిగలది కూడా. ఆమె విషయం విషయాలు తెలుసుకొని